ఆత్మవర్షమును కుమ్మరించయ్యా, ఆత్మవర్షమును కుమ్మరించయ్యా, ఆత్మవర్షమును కుమ్మరించయ్యా, ఆత్మవర్షమును కుమ్మరించయ్యా. నీ ఆత్మచేత అభిషేకించి, నీ ఆత్మచేత అభిషేకించి, నీ కృపచేత బలపరచయ్యా, నీ కృపచేత బలపరచయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ప్రభు యొక్క మహాకృప, దయా, కనికరాలు, కరుణ, కటాక్షాల కాపుదలను బట్టి మరి ఈ సమయంలో ఈ కాంతి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభునందు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, దేవుని వాక్యము అది మనుషుల ఇచ్చను బట్టి, ఊహను బట్టి కలగలేదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనుషులు పలికినారు అని మనం 2 పేతురు 1వ అధ్యాయం చూడగలుగుతున్నాం. ప్రియులరా, వాక్యము దేవుని ఆత్మ ద్వారా కలిగింది కాబట్టి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అది ఆత్మానుభవం చేతనే గ్రహింపునగును అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులరా, 2 కొరింథీ 3వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయనని అక్కడ మనకు తెలియజేస్తుంది. ప్రియులరా, అదే రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయదమని అక్కడ రాయబడినది. ప్రియులరా, ముఖ్యంగా ప్రభు పెట్టిన భారమును బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యొక్క ఆత్మ సహాయమును బట్టి ఈ యొక్క ఆత్మ రక్షణ గురించిన పుస్తకాలు, పత్రికలు రాయడానికి కూడా దేవుడు సహాయం చేశారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ ముందు పెట్టవలసిన అంశం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్నట్టు శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. పిల్లరా, దేవుని యందు ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఎంత సేవ అయినా చేయొచ్చు, లేక ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, కానీ దానికి ముందుగా మనం ప్రభువును సంతోషపెట్టగలగాలంటే మనం శరీర స్వభావం నుండి ఆత్మ స్వభావానికి రావాల్సిన అవసరత మనకు ఎంతో ఉన్నట్లుగా ప్రభు తెలియజేశారు. నికోదేము గారు ఎంతో ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పండితుడు అయినప్పటికీ ఆయన ప్రభు చెప్పిన మాటను గ్రహించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన అక్షరానుసారమైన జ్ఞానంలో ఉన్నారు, కానీ ఇంకా ఆత్మ సంబంధమైన అనుభూతిలోనికి రాలేకపోయారు. కాబట్టి ప్రభువారు మళ్ళా జన్మించాలి, తిరిగి పుట్టాలి అని యోహాను సువార్త 3:5-6 వచనంలో అన్నట్టు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తిరిగి పుట్టాలి అని చెప్పినప్పుడు ఆయన శరీర సంబంధంగా, లోక సంబంధంగా తీసుకొని వృద్ధుడు, ముసలివాడు మళ్ళీ తల్లి గర్భంలో నుండి ఎలా జన్మించగలడు అని ప్రశ్నించటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకనే అక్షరము ద్వారా మనము అక్షరము తూచా తప్పకుండా పాటించడం మంచిదే, కానీ మానవత్వానికి మాదిరిగా ఉండడం మంచిదే, కానీ ఆత్మరక్షణ విషయంలో అది సరిపడదు అన్న విషయాన్ని ప్రభువారు ఎంతో తేటతెల్లంగా మనకు తెలియజేశారు. దానికి మంచి ఎగ్జాంపుల్, దానికి మంచి ఉదాహరణ ఏంటంటే యవనస్తుడైన ధనవంతుడు. ఆ యవనస్తుడైన ధనవంతుడు ఎంతో వినయ విధేయతలు గలవాడు. ఆ రోజుల్లో యేసు ప్రభు అంటే ఆ మతస్థులకు, మతాధికారులకు గిట్టకపోయినా ఆయన వారిపై ఏదో ఒక నేరం, ఆయనపై వారు ఎన్ని నేరాలు మోపుతున్నా, ఆయనంటే వారు అసహించుకుంటున్న ఈ యవనస్తుడైన ధనవంతుడు మరి ఆ యూదా మతంలో ఉండి ఆ నడి రోడ్డు మీద ఆ ప్రభు దగ్గర మోకరించినట్టుగా మనం మార్కు సువార్తలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఆ యవనస్తుడైన ధనవంతుడు వినయ విధేయతలు అన్నీ కలిగి ఉన్నాడు.
ప్రభువుకు అడగవలసిన ప్రశ్న అడిగారు. చాలామంది ప్రియులరా, మరి దేవుని ద్వారా ఈ లోక సంబంధంలో శరీర సంబంధం, భూ సంబంధం, ఈ బ్రతుకు మట్టుకే ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ చేయడము గమనార్హము. కానీ ప్రభువుని సంతోషపెట్టాలంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఇప్పుడు పంచదార కోట గురించి ప్రధానమంత్రి గారిని అడిగితే అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? అలాగా ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడడం మంచిదే, కానీ కేవలం వాటితో తృప్తిపడడం అనేది అది ప్రభువుకు, దేవుని ఆత్మకు అంత సంతోషకరమైనది కాదు. యవనస్తుడైన ధనవంతుడు మంచి ప్రశ్న, ప్రభువుకి ఏమి అడగాలో అదే అడిగాడు. నిత్యజీవము పొందడానికి నేను ఏమి చేయాలి అని అడగటము మనం చూస్తున్నాం. ప్రియులరా, అడగవలసిన ప్రశ్న అడిగాడు. అందుకు ప్రభు ఆయనతో ఆ యవనస్తుడు ఎంకరేజ్ చేస్తూ ఆ విషయంలో ఒక మాట అడిగారు. నీవు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని ప్రభు అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రియులరా, వాటిని బాల్యము నుండి నేను పాటించుచునే ఉన్నానని చెప్పడము ప్రభువు కూడా చాలా సంతోషమైంది. సున్నపుళ్ళు కాకుండా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, అర్పణలు అన్నీ ఆచరిస్తున్నారు యవ్వనస్తుడు. యవ్వన దశలో చాలామంది యవ్వనస్తులు మరి ఈ వయసులో ఈ భక్తి ఎందుకు, ఇదేందుకు అని ఆ వాక్యాన్ని దేవునికి దూరంగా ఉండే ప్రయత్నంలో ఉంటారు. కానీ యవనస్తుడు బాల్యం నుండి భక్తి ఆ యవన దశ నుండి కూడా ఆ వాక్యానికి విలువిచ్చి విధేయత చూపి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నట్టుగా చెప్పటము ప్రభువుకు కూడా చాలా సంతోషం వేసింది. అయితే ప్రభువు ఇంకా తనలో ఉన్న కొద్ది లోటుపాట్లను తొలగించాలని, ఇంకా నీకు ఒకటి లోటుగా ఉంది, నీవు పరిపూర్ణుడొకటి కోరిన ఎడల నాస్తిమి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని ప్రభు తన విషయంలో అడిగినప్పుడు చెప్పినప్పుడు యవనస్తుడు చాలా అభ్యంతరపడినాడు. ప్రియులరా, పరలోకంలో నీకు ధనము కలుగును అని కూడా ప్రభు చెప్పారు. ఇంత అక్షరానుసారమైన భక్తి చేసినప్పటికీ ప్రియులరా, ఆ యొక్క పరలోకము అన్న దాని మీద ఆయనకు నమ్మకము లేకపోవడం వల్ల ఆ యవనస్తుడికి ఆయన దుఃఖపడుచు వెళ్ళిపోయినట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయి, అంటే ప్రభు మాటలు చాలామంది సంతోషించాలి. ప్రభు మాటలు అంటే ఆనందకరమైనవి, ప్రభు మాటలు ఎంతో మేలుకరమైనవి, ప్రభు మాటలు ఎంతో ఆదరణకరమైనవి. పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, శక్తిని గురించి ప్రభు మనకెంతో నేర్పించారు. అటువంటి పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, శక్తి పొందవలసిన ఆ యొక్క యవన కుమారుడు, ఆ యవనస్తుడు ఆ యొక్క ప్రభు పరలోకాన్ని ప్రేమించలేక, పరలోకాన్ని నమ్మలేక కేవలము ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడి అని 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి ధనానికే విలువిచ్చి దేవుని మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల, యేసయ్య మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల ఆ రక్షణ భాగ్యానికి దూరం అయిపోయాడు. అంటే అశాశ్వతమైన, క్షయమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఈ యొక్క బ్రతుకును బట్టి ఈ లోకంలో జీవించే ఈ బ్రతుకును ప్రేమించగలిగాడు. కానీ శాశ్వతమైన, అక్షయమైన, నిత్యమైన ప్రభు ఆశీర్వాదం కొరకు ఆయన చెప్పిన మాటలను ప్రేమించలేకపోయాడు, ప్రభువును ప్రేమించలేకపోయాడు. కాబట్టి ఆయనకు దుఃఖం మిగిలింది. ప్రియులరా, మరి క్రిస్మస్లని అనేక రకాలుగా అనేక ఆనంద సంతోషాలు గడపడం మంచిదే, కానీ ప్రభువును సంతోషపెట్టే హృదయము మనకు రావాలంటే అది మన మానవత్వం, మానవ స్వభావంతో వచ్చేది కాదు. అందుకనే ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క శరీర స్వభావం నుండి ఆత్మ స్వభావంలోకి మారడం గురించి ఎన్నో విషయాలు ఆయన ముందు పెట్టారు. యెషయా గ్రంథంలో కూడా ఆయన గురించి రాసింది ఏంటంటే, చిరుతపిల్లి గొర్రెపిల్ల యొద్ద వాసము చేయనని 11:6 అధ్యాయం నుంచి చదివితే 6వ వచనం నుంచి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం నుండి మీరు చదివితే ఆ స్వభావం మార్పు, పేతురు దగ్గరికి ఆ దుప్పటి చెంగు చూపించినప్పుడు కూడా అందులో ఉన్న జంతుజాలము, పురుగులు అవన్నీ కూడా మానవ స్వభావానికి గుర్తు. ఏ రకమైన స్వభావంలో ఉన్నవాడైనా సరే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ స్వభావంలోనికి రావటం ద్వారా దేవుని బిడ్డ, దేవుని గొర్రె అయ్యే మహావకాశాన్ని ప్రభు ఈ లోకానికి వచ్చి
కల్పించారు. అందునిమిత్తం ఇప్పుడు యవనస్తుడైన ధనవంతుడు ఉదాహరణ తీసుకుంటే ఆయన శరీర స్వభావంలో ఉన్నాడు కాబట్టి భూ సంబంధమైన మనసులో ఉండి దేవుని ఆ యొక్క పిలుపును లేక పరలోక రాజ్యాన్ని అంగీకరించలేకపోయాడు, నమ్మలేకపోయాడు. అందుకు శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అయితే ఇటువంటి వానికి రక్షణ లేకపోతే మరి ఎవడు రక్షణ పొందుతాడు అనే ప్రశ్న శిష్యులు ప్రభువుని అడగడం జరిగింది. ఇది సర్వసామాన్యంగా ఈరోజు కూడా మనం చెప్పుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే లోకం సాధారణంగా కనబడే భక్తినే చూస్తుంది, కనపరిచే భక్తినే చూస్తుంది. లోకము ఈ లోక బ్రతుకునే చూస్తుంది. ఎంత చేస్తున్నారు దేవునికి అని చూస్తున్నారు, చేయడం చాలా సంతోషము. కానీ ప్రతిఫలము, దాని ద్వారా వచ్చే గొప్ప ప్రతిఫలము మనం పొందాలంటే ఒక మాటకు విధేయత చూపాలి. ఏంటంటే ఆత్మజన్మ గురించి ప్రభు చెప్పిన మాటకు మనము విధేయత చూపాలి. దేవుడు ఎవరిని కూడా కాదనుడు. నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమును త్రోసివేను అని ప్రభు చెప్పారు. ప్రియులరా, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చూపించిన మాదిరి ఏంటంటే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన కఠినంగా మాట్లాడడం కానీ కాదనడం కానీ చేయలేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్న ఆ కుష్ఠరోగిని ఆయన ముట్టి నాకు ఇష్టమే అని ఆయన ముట్టి స్వస్థపరిచారు. అయితే మనము శరీర స్వభావంలో ఉండి భూ సంబంధమైన మనసులో ఉండి ఆ దేవుని మాటను ప్రేమించలేనప్పుడు మనము ఆ యొక్క సంతోషం బదులు మనకి వేదన మిగులుతుంది. అలాగే ధనవంతుడైన జక్కయ్య ఒక ఆయన విషయంలో కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాము. ఆ ధనవంతుడైన జక్కయ్య ఆయన కూడా ధనవంతుడే, చాలా ధనము హోదాలో ఉన్నాడు, కానీ అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు. ధనమే సర్వం అన్నట్టుగా ధనానికే ఎంతో విలువ ఇచ్చేవాడు. అటువంటి జక్కయ్య ఒకసారి ఆయన కలిగిన ఒక కోరిక మేరకు మేడి చెట్టు ఎక్కి, ప్రభు ఆ మార్గంలో వస్తారు కదా, ఆయన మామూలుగా చూడాలి అంటే ఏం చూడాలనుకున్నాడంటే ఆయన ఎత్తు, రూపము, ఆయన ఆకారము, శరీర ఆకారము చూడాలనుకున్నాడు. ప్రియులారా, అయితే ఆయన కోరికే ఆయనకు పెద్ద భాగ్యమైపోయింది. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేస్తానన్న దేవుడు ఆయన కోరికను ఎంతో ఆశీర్వదించాడు. సమూయేలు గ్రంథంలో మనం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సమూయేలుతో దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు. ఆయన దావీదు బదులు అందులో పెద్దవాడిని అభిషేకం చేయబోయినప్పుడు ఒక విషయాన్ని దేవుడు మాట్లాడతాడు. సమూయేలు, సమూయేలు, నీవు అభిషేకం చేయబోయే ఆయన్ను నేను ఎన్నుకోలేదు, నీవు చూచినట్లు నేను ఆ యొక్క శరీర ఆకారము, ఎత్తు, రూపం చూడలేదు. సమూయేలు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడు సమూయేలుతో అక్కడ సెలవు ఇవ్వడం చూస్తున్నాం. నాటికి నేటికి ప్రియులరా, ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం కూడా మనం చూస్తే మనుషుల యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు ఆయనకు ఎంతో దేవునికి ఆయాసకరమై ఉండేవి. కాబట్టి ఆ కాలంలో వారిని అందరిని నాశనం చేయాలని ఆ మనుషుల్ని ఆయన సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డట్టు అక్కడ రాస్తున్నారు. ప్రియులరా, దేవుడు ఆది నుండి హృదయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే మరి చాలామంది కేవలము ఈ బ్రతుకులను బట్టి దీవెనలు, ఆశీర్వాదాలు లేక శాపాలని మాట్లాడడము అది దేవుని ఆత్మకి ఎంతో వేదనకరమైన, దుఃఖకరమైన విషయము. అక్కడ శరీర ఆకారం చూద్దామని వచ్చిన జక్కయ్యకు దేవుడు ఎంతో కరుణ చూపి ఆయన ఆశ మేరకు, కోరిక మేరకు, ఆయన అనుకోని ఊహించని ఆశీర్వాదం, ఈరోజు జక్కయ్య పేరు ఎత్తుతున్నామంటే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం అది. ఆ మేడి చెట్టు దగ్గర ప్రభు ఆగిపోయి ఆ జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? ఆ మేడి చెట్టు ఎక్కున్నాడు, రహస్యంగా ఆయన చూసి వెళ్ళిపోదామని.
కానీ ప్రభు ఆ మేడి చెట్టు దగ్గర ఆగి జక్కయ్యా అని పిలిచి ఆయన కిందకు పిలవగానే జక్కయ్య, ఇదేంటి నా ప్రభు, నా పేరు పెట్టే పిలిచారని త్వరపడుచు దిగాడు. దిగి ఆ ప్రభు ఇంకా చెప్పకముందే, మాట్లాడకముందే ఆ ప్రభు మాటకు, ఆ మాట యొక్క శక్తి ఆయనలో క్రియేట్ చేసి వెంటనే తనలో తాను పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా లోకంలో ఏదో కొన్ని పాపాలు మనసులకు కనబడాయి, అవి మాత్రమే పాపాలు, వాటిని మాత్రమే విడిచిపెట్టాలి అనడం అన్నది అన్నంత మాత్రాన సరిపోదండి. విడిచిపెట్టాలి. పాపాలు విడిచిపెడితే, మార్గాలు విడిచిపెడితే, దుర్వ్యసనాలు విడిచిపెడితే అన్నిటికీ మంచిది, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదే. కానీ ఆత్మరక్షణ విషయంలో కేవలము ఆ పై పాపాలు మాత్రము విడిచిపెట్ట సరిపోదు. అందుకని ఇర్మీయాలో అంటాడు, నా ప్రజలకు వారు పైన గాయములు మాత్రమే మాన్పుచున్నారు అంటాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ జక్కయ్యతో ఇంకా ప్రభు ఇది చేయి, అది చేయి, ఇలా చేయి అని ఆ యవనస్తుని ధనవంతుడితో చెప్పినట్టు ఏం చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఆ యేసయ్య దగ్గరికి త్వరగా దిగాడో, విధేయుడై దిగిపోయాడో, అప్పుడు యేసు ప్రభు వారు చెప్పకుండానే అక్కడ ఆయన స్వభావము, ఆయన అంతరంగము, ఆయన అంతవరకు ఏం ప్రేమించాడో దాన్ని ద్వేషించి, దేన్ని గొప్పగా ఘనంగా ఎంచుకున్నాడో దాన్ని నీచంగా ఎంచి, ఆ జక్కయ్య ఆ స్వభావము మారటం వల్ల చుట్టుప్రక్కల ప్రజలు అంటున్నారు, ఆ జనసమూహం అంటున్నారు, యేసుప్రభు వారు ఆ రోజుల్లో వెళ్ళేటప్పుడు జనసమూహం ఆయన వెంబడించేది. జనసమూహం ఎందుకు వెంబడించేది అంటే ఆయన ద్వారా జరిగే కార్యాలు, అద్భుతాలు, రోగాలు బాగైపోవడం అన్నీ చూచి వెంబడించింది. ఈ రోజుల్లో కూడా చాలామంది అద్భుతాలకి, స్వస్థతలకు వెంబడిస్తున్నారు ప్రియులరా, కాదంటా లేదు. కానీ ప్రభు ఒక వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఆ ప్రభు సెలవు ఇచ్చిన మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ రక్షణ గురించి, ఆత్మస్వరము, అక్షయమైన ఆహారము, జీవాహారము, జీవ జలాలు మనం వింటున్నాం. ఇది విమర్శ కాదు ప్రియులరా. ప్రభు అక్కడ సెలవిచ్చిన మాట ఏంటంటే, చాలామంది అక్కడ ప్రభు వారు ఈ లోకంలో శరీరంలో ఉండగానే చెప్పారు. అక్కడ అంటే ప్రభు పరలోకానికి వెళ్ళి పరలోకంలో సర్వాధికారం కలిగి ఉన్నారు. అక్కడ కూడా ఆయన సర్వాధికారికి. కాబట్టి అక్కడ చాలామంది వచ్చి అంటారట, నీ నామున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామున అద్భుతములు చేయలేదా, నీ నామున ప్రవచింపలేదా అని ప్రభువును అక్కడ నిలదీస్తారట. అప్పుడు ప్రభు అంటారట, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, ఎందుకంటే మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను అంటారు. చూసారా, మీ నామమున అంటున్నారు. గమనించండి ప్రియులారా, ఎందుకు ప్రభు ఆ విషయం చెప్పారంటే కేవలం వాటి మీద ఆధారపడకూడదు. మన భక్తికి ప్రతిఫలంగా కేవలం ఒక స్వస్థతలు, లేకపోతే ఈ బ్రతుకుల్లో లాభాలు, ప్రయోజనాలు అని అనుకోకూడదని ప్రభు ఆ విషయాలు చెప్తున్నారు. మన భక్తికి ప్రతిఫలము పరలోకము, మన భక్తికి ప్రతిఫలము అక్కడ ప్రభు మహిమలో ఉండడము. యోహాను సువార్త 7:24లో ప్రభు కోరుతున్నారు, వారు నా మహిమను చూడవలనని కోరుతున్నాను అంటాడు. అందుకే నేను పత్రికలు రాస్తుంటే అందులో రాశాను, ఫలించటం అంటే ఆత్మరక్షణ పొందటము, ఆశీర్వాదం అంటే ఆ ప్రభు పరలోకంలో చేరే గుంపులో ఉండటము, నాశనము అంటే శపించబడ్డం అంటే అక్కడ నరకాగ్నిలో చేరటము. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మీ నామమున అంటున్నారు, కానీ ఎందుకు మరి అక్రమం అని ప్రభు చెప్తున్నారంటే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు చూపిన మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. మరి పరిశుద్ధాత్మ కొరకు అడగలేదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మకార్యం వారి హృదయంలో జరగలేదు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పాపటొప్పుకోలు, పాపపశ్చాత్తాపం వారి హృదయంలో జరగలేదు. ఆ యేసు ప్రభు రక్తంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వారు కడుక్కోవడం ద్వారా పాప క్షమాపణ అనుభవం వారిలోనికి, హృదయంలోనికి రాలేదు. పాప క్షమాపణ, ఆ యొక్క మారుమనసు, ఆ రక్షణానుభవము, రక్షణానందము
పరిశుద్ధాత్మ కార్యం ద్వారా వారి హృదయంలో జరగలేదు. కాబట్టి అది జరగకుండా అక్షరము పట్టుకొని 1 యోహాను 4వ అధ్యాయంలో ఉన్నట్లు భ్రమపరచు ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి. జనాలైతే ఎన్నో వందల వేలు కోట్ల మంది గుమికూడడం వల్ల ఇదే దేవుని సేవ, ఇదే పరలోక రాజ్యం, ఇదే అనుకున్నారు. కాబట్టి అది అక్రమ మార్గంలో ఉండిపోయి ప్రియులారా, ఆయన చెప్పిన ప్రతి మాటలో హృదయానికి సంబంధించే మాట్లాడారు. పరిశీలన శాస్త్రులను ఆయన గద్దించినప్పుడు కూడా హృదయ సంబంధంగా గద్దించారు. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటున్నారు, కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యమని హృదయ సంబంధంగా ప్రభు గద్దించారు. ప్రియులరా, మరి ఈ రోజుల్లో హృదయ సంబంధంగా నన్ను ప్రభు ఏమంటాడు, నా హృదయాన్ని చూసి ప్రభు నన్ను ఏమంటాడు? ఆ రోజుల్లో దూతలు ఆ గొల్లల దగ్గరికి మాత్రమే ఎందుకు వెళ్ళగలిగినాయి? వాళ్ళ హృదయ స్థితిని బట్టి వెళ్ళగలిగినాయి. మిగతా వారి దగ్గర వెళ్ళలేకపోయాయి. ఆ రోజుల్లో పరిసయ్యులు, పాస్టర్లు, ఆ రోజుల్లో ప్రధాన యాజకులు, బిషప్పులు, ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రీచర్లు, బోధకులు, భక్తులు, యూద మతస్థులు, బలులు అర్పించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరి దగ్గర వెళ్ళలేకుండా ఎక్కడో అడవిలో కాచుకునే గొల్లల దగ్గరికే ఎందుకు వెళ్ళాయి అంటే ప్రియులరా, వారి హృదయ స్థితిని బట్టి, వారు దేవుని మాటకు విలువిచ్చే హృదయ స్థితిని బట్టి, ఆ విధేయతను బట్టి, వారన్నిటికన్నా దేవుని మాటకి ఇచ్చే ఆ యొక్క నమ్మకాన్ని బట్టి, విలువను బట్టి, అందుకే వాళ్ళు వెంటనే బయలుదేరి ప్రభుని చూడడానికి బయలుదేరారు. ప్రియులరా, జక్కయ్య కూడా అక్కడ ఏమన్నాడంటే, నాస్తిలో సగం బీదలకు ఇస్తాను, ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇస్తానని ఆయన మీద సనుక్కునే, వీడు పాపి, దుర్మార్గుడు, అన్యాయస్తుడు అని సనుక్కునే ప్రజలందరూ వింటూ ఉండగా, అక్కడున్న జనసమూహం వింటూ ఉండగా సవాల్ చేశాడు. ప్రియులరా, అంటే ఇక తన హృదయంలోంచి సమస్తము ధన పిశాచి, ఆస్తి పిశాచి, లోక సంబంధమైన ధన సంబంధమైన అన్నీ పెంటతో సమానం. అపోస్తలుడు పౌలు అన్నట్టు ఇక ఆ విలువలు పోయినాయి. ఇక ప్రభువే విలువ, ప్రభు మాటే విలువ అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ప్రియులరా, ప్రభు సెలవిచ్చిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. అన్ని విషయాలు ఈ కొద్ది నిమిషాలు మనం చెప్పుకోలేం. ప్రియులరా, ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే ఆ ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం ఒక మాట ఏంటంటే, అబ్రహాం ద్వారా అన్ని వంశముల వారు ఆశీర్వదించబడతారు, అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని భాషల వారు ఆశీర్వదించబడతారు. ఆ నెరవేర్పు వల్ల అక్కడ జక్కయ్య ఆశీర్వదించబడ్డాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా! హృదయంలో రక్షణ కార్యం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము వినే మాటలు, చెప్పే మాటలు, మన గురించి మాట్లాడుకునే మాటల కన్నా ప్రభు నా హృదయాన్ని చూచి ఏమంటారు అన్న దానికి విలువ ఇవ్వాలని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే నీవు ప్రభు మాటలకు విలువిస్తావో, హృదయంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రక్తంలో కడుక్కుంటావో, ఎప్పుడైతే ఆయన గొర్రెవవుతావో, బిడ్డవవుతావో, అప్పుడు కేవలం మనుషుల మాటలను బట్టి నువ్వు దిగజారిపోయి, నిరాశపడిపోయి, నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు చెప్పారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని సెలవిచ్చారు. పురుషోత్తం చౌదరి గారు ఒక మంచి పాట రాశారు. తనువు బలిపేటెను మాయన్నా, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి, మనస్సులో సాక్ష్యమిట్లో మనుజులేట్లా నను మాకేమి, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్యపేట మెహబాదలను అని పురుషోత్తం చౌదరి గారు చూసారా. యేసు రక్తంలో కడగబడిన హృదయం కలిగి ఉన్నాను, ఆయన ఆత్మ ద్వారా పొందిన రక్షణ కలిగి ఉన్నాను, దాన్ని నేను కాపాడుకుంటాను.
దాన్నే నేను లక్ష్య పెడతాను, మనుషులు లక్ష్య పెట్టను, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టను అని. ఎందుకంటే మనుషుల మాటలు ఎప్పుడు కూడా లోక సంబంధమైన, భూ సంబంధమైన, అపవాద సంబంధమైన మాటలు మమ్మల్ని దిగజేస్తాయి. ఆత్మ సంబంధమైన స్థితిని, ఆ వెలుగును, ఆనందాన్ని నాశనం చేసి చీకులతో, బాధతో నింపుతాయి. వాటిని గెలవాలంటే మనము ఆ రక్షణ అనుభవాన్ని మనము హృదయంలో కాపాడుకోవాలి. పిల్లరా, ఈ సమయము అయిపోయింది కాబట్టి ఒక విషయం మనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంటలేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఇప్పుడే రాకడు వస్తే మరి ప్రభు పక్కనున్న వారి గురించి వీరి గురించి అడగరు. మన రక్షణ అనేది ఒకళ్ళ బ్రతుకులను చూసి, నీతిని చూచి, భక్తిని చూచి మనం పొందేది కాదు ప్రియులారా. మంచి సాక్ష్యం ఉండడం మంచిదే, కానీ రక్షణ అనేది ఎవరికి వారు పొందేదే. ఎవరు తింటే వారి కడుపు నిండినట్టు, ఆ యేసుప్రభు చెప్పినట్టు పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అని నమ్మిన వారు ఎవరికి వారు, ప్రభు పరలోకం వెళ్ళాలి, నీ దగ్గర రావాలి ప్రభా, నేను నరకం వెళ్ళకూడదని ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే ప్రభు యొక్క వాగ్దానము తన అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తున్నాడు ప్రభు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కార్యం నీలో జరుగు వరకు ప్రార్థన చేసి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ నూతన స్వభావంలోనికి, అంటే ఆత్మ స్వభావంలోనికి నీవు వచ్చి దేవుని గర్వయ్యాలి, దేవుని బిడ్డ అవ్వాలి. అప్పుడే ఆ హృదయాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. అటువంటి హృదయము ఆయన గొర్రెలైన వారు, బిడ్డలైన వారి హృదయం మాత్రం అప్పుడు గొర్రెల దగ్గరికి దూత వెళ్ళినట్టు ఆ 2వ రాకడలో అటువంటి వారి దగ్గరికి మాత్రమే ఆయన రక్తంలో హృదయం కడుక్కొనబడి ఆయన రక్షణానుభవం హృదయంలో కలిగే ప్రభువులో ఆనందించి పరలోకానికి ఎదురు చూచేవారి విషయం మాత్రమే, రాకడ కొరకు ఎదురు చూచేవారి దగ్గరికి మాత్రమే దేవదూతలు వస్తాయి. మత్తయి 24:31, మార్కు 13:27 కూడా చదువుకోండి. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపాటులో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రియులరా, ఈ యొక్క ఎప్పుడైతే కాంతి టీవీ వారికి నేను మనవి చేశానో, ఇలాగయ్యా నేను కొన్ని ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలు చెప్పాలని ఆశ ఉన్నదని చెప్పినప్పుడు వారు దేవుని యొక్క దయ వలన, కృప వలన వారిలో దేవుడు దయ కనికరలు పుట్టించి ఈ అవకాశాన్ని నాకు దయచేశారు. ఇది ఏదో మనుషులకు కనబడాలని, మనుషుల విషయంలో ఏదో ప్రతిఫలాపేక్ష కాదు, కేవలం ఆత్మరక్షణ గురించి మాత్రమే. మీరు ఆత్మరక్షణ పొందితే, పరిశుద్ధాత్మ విషయమైన ప్రేరేపణలు కలిగి ఉంటే, ఒకవేళ దేవుని ఆత్మ ద్వారా ఈ వాక్య భాగంలో నేను మేలు పొందిన అనుకుంటే మీ ఉత్తరాల ద్వారా, లేక మీ యొక్క సెల్ నంబరు మీకు తెలియజేస్తాం. దయచేసి సెల్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ప్రోత్సాహపరచవచ్చు. ప్రియులరా, జ్ఞాన హృదయము, మతము మార్గము, పరలోక దస్తావేజు, డాక్యుమెంట్ అని 3 పుస్తకాలు రాశాను. ప్రతి ఈస్టర్కి, క్రిస్మస్ కూడా గ్రీటింగ్స్ అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యాలు పెట్టి, ఆ ప్రేరేపణ కలిగిన ఆ మంచి వాక్యాలతో చక్కని గ్రీటింగ్స్ అందజేస్తున్నాం. ప్రియులరా, దయచేసి వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరము గల ప్రభువా, నీ మహాకృప చేత, కనికరము చేత, జాలి చేత, దయచేత ఇదిగో ప్రభువా నాయన, నీ యొక్క కార్యక్రమాన్ని నాయన, నీ యొక్క ఆత్మస్వరము ఈ కార్యక్రమం ద్వారా వినడానికి సహాయం చేస్తారు. వందనాలు. ఎంతమంది ప్రియులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, వింటున్నారో వారందరినీ నాయన దీవించండి. ఇదివరకే నీ గొర్రెలైన బిడ్డలైన వారి విషయం వందనాలు. ఇంకా నీ గొర్రెలు కాకుండా, బిడ్డలు కాకుండా నాయన అక్షరానుసారమైన, మత సంబంధమైన, ఆచార సంబంధమైన, అలవాటు సంబంధమైన భక్తిలో ఉన్న ప్రియులు వారు కూడా పరిశుద్ధాత్మకుడు ప్రార్థన చేసుకొని, వారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, సహాయంతో
నీ పరిశుద్ధ రక్తధారలో హృదయాలు కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మలో కలిగిన పాప క్షమాపణ అనుభవము, రక్షణానుభవము, రక్షణానందం పొందుట కృప దయచేయండి ప్రభువా. నాయన ఈ కార్యక్రమం అనేక ఆత్మలకు, నాకు, మాకు మేలుకరంగా, రక్షణకరంగా, ఆశీర్వాదకరంగా దీవించమని, తోడైండుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందునూ నెరవేరును గాక. మనిదినాహారం నేడు మాకు దయచేయండి. మేళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం అపరాధం క్షమించండి. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయున్నవి పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, కరుణ కటాక్షాల కాపుదలు, సహాయములు, ఆశీర్వాదములు, ఆయన సన్నిధి శక్తిని ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రియులందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.